మన ప్రభు రక్షకుడైన యేసుక్రీస్తు ప్రశస్తమైన నామములో మీ అందరికీ మా పరమ యెరూషలేం మినిస్ట్రీస్ ద్వారా ప్రేమపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని పరిశుద్ధ గ్రంథములో నిర్గమకాండములో 35వ అధ్యాయం 34వ వచనాన్ని మనం చదువుతున్నాం. ఇతరులకు నేర్పునట్లు వారికి బుద్ధి పుట్టించుము. మోషే రాసిన మాటల్లో దాను గోత్రికుల్లో ఉన్నవారు మరి అక్కడున్నటువంటి అహోలి యొక్క వారి యొక్క వారసత్వములో ఉన్నటువంటి వారిని ఇతరులకు నేర్పించినట్లు వారికి బుద్ధి పుట్టించు. ఈరోజు మనం చూస్తే ఇతరులకు నేర్పించే బుద్ధి కాదు లోకములో మనం చూస్తాం. ఇతరులను చూసి వీళ్ళ బుద్ధి మారిపోతుంది, వీళ్ళ ఆలోచనలు మారిపోతున్నాయి. ఆ సమయంలో దేవుని పిల్లలు మనము ఇతరులకి ఏమి నేర్పించాలి, మనము ప్రభు దగ్గర ఏమి నేర్చుకుంటున్నాం. ఇక్కడ మనం గమనించినట్లయితే దేవుని సన్నిధిలో ఆయన నేర్పించిన బుద్ధిని బట్టి ఇతరులకు నేర్పించేటువంటి బుద్ధిని పుట్టించమని ఇక్కడ వాక్యం చెప్తున్నమాట. చాలామంది జీవితంలో కూడా ప్రభు సన్నిధికి వెళ్తుంటారు, కానీ బుద్ధి మారదు, ఆలోచన విధానాలు మారవు. అలా ఉండకూడదు. ప్రభు సన్నిధికి వచ్చిన తర్వాత వాక్యానుసారంగా మన బుద్ధి మారాలి, అలా నడుచుకోవాలి. ఎందుకంటే యోబు గ్రంథములో 11వ అధ్యాయం 14వ వచనం ఉంటుంది. 13, 14లో మనం చదివితే 13 నుంచి, నీవు నీ మనస్సును తిన్నగా నిలిపిన ఎడల, చేతులు ఆయన వైపు నువ్వు చాపిన ఎడల, పాపము నీ చేతులలో నుండుట చూచి నీవు దానిని విడిచిన ఎడల, నీ గుడారములో నుండి దుర్మార్గతను నీవు కొట్టివేసిన ఎడల, నువ్వెంతగా దేవుళ్ళో ఆ ఆశీర్వాద ఫలాలను చూస్తావో. ఏమున్నాయంట ఇక్కడ మీరు గమనించినట్లయితే, మనస్సును దేవుని వైపు త్రెప్పట్ల కొందరు, చేతులలో దోషములు ఉన్నాయి, వాళ్ళ నివాస స్థలములలో ఇక్కడ మీరు గమనించినట్లయితే దుర్మార్గత, ఇవి ఉంచుకొని నాకు దేవుని సన్నిధిలో ఒక కార్యాలు నేను చూడాలి అని అంటే, అందుకని మూలవాక్యములో అంటున్న మాట మనము చెప్పేవారముగా కాదు. ఇదిగో ఏం కలిగి ఉండాలంటే, వారికి బుద్ధి పుట్టించు. ఈ బుద్ధి కావాలి, పాపం విడిచిపెట్టే బుద్ధి, ఆయన వైపు చేతులు చాపి శుద్ధి చేసుకునేటువంటి ఆలోచన, దుర్మార్గత ఏమైనా గుడారాలలో, మనసులో, హృదయములో, కుటుంబాలలో ఉన్నదాన్ని తొలగించుకునే మనసు కలిగినప్పుడు ఖచ్చితంగా వారు దేవుడు చేసే ప్రతి కార్యాలు చూస్తారు. మొదటి పేతురు పత్రికలో 1వ అధ్యాయం 13వ వచనంలో, కాబట్టి నీ మనస్సు ఆయన నడుము కట్టుకున్నట్లుగా మీరు నిబ్బరమైన బుద్ధి గలవారైతే, యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు తేబడిన కృప విషయములలో సంపూర్ణమైన నిరీక్షణ కలిగి ఉండండి. ఇక్కడ అంటాడు, కాబట్టి మీ మనసు అనేటువంటి నడుమును కట్టుకో. నిబ్బరమైన బుద్ధి కలిగి, మనసు కట్టుకోకుండా, తలంపులు మారకుండా, నాకు దేవుని అన్ని విషయములు నాకు అది తెలుసు ఇది తెలుసు అంటే ప్రయోజనం లేదండి. వాక్యం చెప్తున్నమాట నిర్గమకాండములోనే 36వ అధ్యాయం 2వ వచనములో మీరు చదివితే, యెహోవా ఎవడు హృదయములు ప్రజ్ఞ పుట్టించునో ఆ పని చేయుటకు ఎవని హృదయము వాని రేపునో వారు నందరినీ మోషే పిలిచెను అని. ఇక్కడ వారి హృదయములో ప్రజ్ఞా విజ్ఞాపన, దేవుని యొక్క ఆజ్ఞ యొక్క నిబంధన గురించి మాట్లాడుతూ, వారి హృదయములో ప్రజ్ఞా విజ్ఞాపన పుట్టించేటువంటి విషయమును గురించి మాట్లాడుతూ,
ఆ పని ఎవరైతే వారి హృదయములో వారిలో నిలిచి ఉంటారో వాళ్ళందరినీ మోషే పిలిచినట్లుగా రాయబడింది. ఈరోజు మనము దేవుని సన్నిధిలో నేర్పరి బుద్ధి గెలివారేమై మనం ఉండాలని దేవుడు చెప్తున్న మాటలు. కాబట్టి వాక్యము సెలవిస్తున్నటువంటి మాట, వారికి బుద్ధి పుట్టించు. ఎందుకంటే యోధాపత్రిక ఉంటుంది, 1వ అధ్యాయము 4వ వచనం. ఇక్కడ మీరు గమనించినప్పుడు, ఏలయనగా కొందరు రహస్యముగా చొరబడుచున్నారు, వారు భక్తిహీనులు, మన దేవుని కృపను కామాతురాతము నుండి ఇదిగో దుర్నియోగము పరుచుకొని మన అద్వితీయ నాథుడైన ప్రభువైన యేసుక్రీస్తును విసర్జించుచున్నారు. ఈ తీర్పు పొందుటకు వారు పూర్వమందే సూచించబడి ఉన్నవారని రాయబడి ఉంది. ఇక్కడ కొందరిని పిలవకోకుండానే రహస్యముగా జొరబడి భక్తిహీనతలోనికి వచ్చేసి దేవుని కృపను ఏం చేస్తున్నారంటే కామాతురాతముల మధ్యలో దుర్మార్గతలో పాడు చేసుకుంటున్నారు. సేవ, పరిచర్య, సంఘము, సహవాసము క్రీస్తు రక్తము చేత కడగబడి ప్రభు అప్పగించినటువంటి సేవ. సంఘములో ఉన్నవారైనా, సంఘాన్ని నడిపించేటువంటి సేవకులైనా, ఇక్కడ మనము చూసినట్లయితే దేవుని యొక్క పిలుపు మేరకు ఆయన ఏర్పరచుకున్నటువంటి వారినిగా నియమించబడి ఉన్నారు. ఇక్కడ యోధా పత్రికలో కొందరు చొరబడినట్లుగా భక్తిహీనులుగాను దేవుని కృపను కామాతురముల చేత నానా విధమైనటువంటి దుర్మార్గత విషయంలో పాడు చేసుకుంటున్నారు. అదే 1వ అధ్యాయం 10వ వచనంలో కూడా మీరు చదివితే, వీరైతే తాము గ్రహింపని విషయముల గురించి దేశించు వారితో వివేక శూన్యము గల మృగము వలె వీటిని స్వాభావికముగా ఏర్పరచుకున్నారు, వాటి వలన తాము నాశనము చేసుకొనుచున్నారు. ఎటువంటి స్వభావం అంట వీళ్ళు? వివేక శూన్యము గలవారై మృగ స్వభావము గలవారు, మృగ స్వభావం కలిగిన వారు. వాళ్ళకి అప్పగించినటువంటి ఆత్మ సంబంధమైనది పాడు చేసుకుంటున్నట్లుగా, నాశనపరుచుకున్నట్లుగా ఇక్కడ మనకు కనపడుతుంది. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, మనకి బుద్ధి పుట్టించేటువంటి వాక్యం, బుద్ధిని సరిచేసుకునే వాక్యం, దేవుని మీద నిలుపుకొని ప్రభు చెప్పిన వాక్యమును బట్టి విశ్వాసి అయిన, సంఘాన్ని నడిపించేటువంటి దేవుని యొక్క సేవకులైన ప్రతి విషయములో అంచె దినాలలో మనం ఉన్నాము. జాగ్రత్తగా మనము కొనసాగించే విషయములో చాలా భయభక్తులు కలిగి ఉండవలసిన భక్తులమై ఉన్నాం. ఇంకొక మాటను మనం చూస్తే, యోబు రాసినటువంటి మాటల్లో యోబు గ్రంథము 39:14-15 చూస్తే, అది నేలన దానిని చూడండి గుడ్లను పెట్టి ధూళిలో వాటిని కాచును. ఇక్కడ మనకు వాస్తవానికి నిప్పుకోడు గురించి చెప్తూ పైన రాయబడి ఉన్నమాట. అందరూ నడిచేటువంటి మార్గం అది, జంతువులు నడిచేటువంటి మార్గములో ఇది పెద్ద తెలివి కలదు అనుకున్నట్లుగా ఈ నిప్పుకోడి తన గుడ్లను చూడండి, ఇదిగో అది దాని గుడ్లు పెట్టి ధూళిలో వాటిని కప్పినట్లుగా రాయబడి ఉంది. 15లో దాని పొది ఉన్న వాటిలో త్రోవ ఉన్న ఎడల అడవి జంతువులు వాటిని చితక దొక్కునేమో అనే అనుకున లేనటువంటి పరిస్థితుల్లో కనీసము దానికి ఆ గ్రహింపు కూడా లేదండి. అయ్యో నా గుడ్డులే, నా పిల్లలు పాడైపోతాయి, ఎక్కడ పెడుతుందో తెలియదు, ఏం చేస్తుందో తెలియదు. అంటే ఇక్కడ ఏమై ఉన్నదంటే గ్రహింపు లేనటువంటి స్థితి. ఈరోజు మనము దేవుని సన్నిధిలో మనం ఏం చేస్తున్నావో మనకి మనం ఒకసారి గ్రహింపు కలిగి ఉండాలి. మన ఆత్మీయ జీవితం ఏంటి, ప్రార్థన జీవితం ఏంటి, అసలు మన దైనందిన జీవితంలో నీ కుటుంబ స్థితి ఎలా ఉంది, నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది, నీ ప్రార్థన స్థితి ఎలా ఉంది. మరి వివేకము లేనటువంటి నిప్పుకోడి వలె
గ్రహింపు లేనటువంటి స్థితిలో అది త్రోవ పక్కన దుమ్ము ధూళిలో పెట్టడం వలన అవి చితక తొక్కి జంతువులు వాటిని తొక్కివేసి పాడు చేసిన పరిస్థితులు. ఈరోజు అలా ఉండకూడదని ఏవు గ్రంథములో రాయబడిన మాట. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, లేఖనాలు సెలవిచ్చినటువంటి మాటల ప్రకారముగా ఇక్కడ ప్రభు చెబుతున్నటువంటి విషయములో మనం చాలా జాగ్రత్తగా మనం అనుసరించి మనము దేవుని యందు ఎంతో వాక్యమును బట్టి దేవుని వాక్యము చేత మనం బుద్ధిని సరిచేసుకోవాలి, వివేకము కలిగి ఉండాలి, పరిశుద్ధమైన జీవితము జీవించేటువంటి విషయంలో జాగ్రత్తగా ఉండాలి. దానియేలు గ్రంథములో 4వ అధ్యాయం 34వ వచనములో మీరు కలిగి ఉంటే చూస్తే, ఆ కాలమున గడిచిన పిమ్మట నెబుకద్నెజరు, నేను మరలా మానవ బుద్ధి గలవాడినై ఆకాశము తట్టు ఇదిగో అతను కనులెత్తి చిరంజీవి సజీవుడు సర్వోన్నతుడగు దేవుని స్తోత్రము చెల్లిస్తూ ఘనపరచుచు స్తుతించుచు ఆయన అధిపతి అని, చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములు ఉండునని నెబుకద్నెజరు మాట్లాడుతున్నాడు. చూడండి, ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏం పుట్టిందంట ఆయనకి? మానవ బుద్ధి మరలా ఆయనకి కలిగి ఉన్నది. అంతకుముందు ఎలా ఉన్నదంట? గర్వం, అహంకారం అనే బుద్ధి, అవివేకతనం చాలా మంది జీవితంలో కూడా కొంచెం కలిగి ఉన్నది. కొంచెం ఏదో ఉంటే దేవుడు ఇచ్చి ఉన్నది, ఇచ్చిన దాన్ని బట్టి ఓకే వాళ్ళ బుద్ధి, వాళ్ళ ఆలోచన గర్వపడుతుంటారు. ఒకప్పుడు ఈ నెబుకద్నెజరు రాజు బబులోను రాజ్యమును గురించి ఎన్నో విధాలుగా గర్వపడి దేవుణ్ణి కూడా లెక్క చేయలేనటువంటి పరిస్థితుల్లో ఉన్నాడు. అటువంటి రాజు అతనికి పిచ్చి పట్టిందని అర్థమైందండి. అతన్ని తాళ్లతో కట్టేసి గడ్డి మేసేటువంటి స్థితిలోకి తీసుకొచ్చాడు. ఆ తర్వాత తెలిసిన తర్వాత మీరు గమనించినట్లయితే ఇదిగో చిరకాలము వరకు ఆయన రాజ్యము తరతరములు ఉండుననే ఆయన మాట ఒప్పుకుంటున్నాడు. తిరిగి మరలా నాకు మానవ బుద్ధి, వాస్తవానికి మానవ బుద్ధి అనేది దేవుడు ప్రారంభములో చక్కని బుద్ధి పెట్టాడు. కానీ మనుషుడు ఈ లోకములో ధనాన్ని చూసి, బలాన్ని చూసి, అందాన్ని చూసి, అంగు పొంగును చూసి ఓకే పొంగిపోతుంటాం. చాలా జాగ్రత్త. మన బుద్ధిని ఎప్పుడు కూడా వాక్యానుసారంగా, వాక్యం మీద మనం అనుసరించి నడుచుకోవాలి. ఎందుకంటే కీర్తన గ్రంథములో 18వ కీర్తన 13వ వచనాన్ని చదువుతున్నాం. 18వ కీర్తన 13వ వచనంలో మనం చదివితే, ప్రభు ఆయన సర్వోన్నతుడైనటువంటి దేవుడు, ఆయన ఉరుముధ్వని పుట్టించినట్లుగా ఆయన పుట్టించగలిగినవాడు. కాబట్టి ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు బుద్ధి పుట్టించు. ఆయన బుద్ధి పుట్టించేవాడు. ఆయన దగ్గరికి వచ్చేది బుద్ధిని సరి చేసుకుంటాడు. అంతేకాని వాక్యం చెప్పినట్లుగా యోధా రాసినటువంటి మాటల్లో వివేక శూన్యముగా ఉండకూడదు. నాకు పట్టనట్లుగా, నావి కాదన్నట్లుగా నిప్పుకోడి వల్లే ఉండకూడదు. నాకెందుకులే, నేనేదో చేసుకుంటూ వెళుతున్నాను, ఏదేమైపోతే నాకెందుకని అన్నట్లుగా ఉండకూడదు. నీవు నీ స్థితి ఏంటో ఒకసారి జ్ఞాపకం చేసుకొని ఈ వాక్యమును బట్టి తిరిగి నాకు మరలా నీ వాక్యం అనేటువంటి బుద్ధి నాకు పుట్టించు అని ప్రభు సన్నిధిలో తీర్మానం చేయి. అట్టి దేవుడి నూతనమైన బుద్ధి మీకును మీ కుటుంబాలకు కలుగు చేయునుగాక. ప్రార్థన. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన మా ప్రభువా, మీ శ్రేష్టమైన పరిశుద్ధ నామమును బట్టి మీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మీ కృపా దయా సంకల్పమును బట్టి ఇదిగోనైనా మీ వాక్యమును ద్వారా, మీ మాటల ద్వారా రోజు రోజుకి ఇదిగోనైనా మీ వాక్యములో ఉన్నటువంటి సారము అనుసరించేటువంటి బుద్ధి ప్రతి ఒక్కరికి వాక్యానుసారంగా మార్చండి, సహాయం చేయండి. ప్రతి ఒక్కరిలో ఎక్కడ వివేకము లేక వివేక శూన్యముగా ఉన్నారు, నాకు పట్టనట్లుగా ఉన్నారు, ఇదిగోనైనా విరోధమైన ఉన్నాయో వాటిని తొలగించి దేవుని యందు మరింత భయభక్తులు కలిగి వారిని, వారి కుటుంబము, వారి దైనందిన జీవితాన్ని నూతనపరచమని సమస్తమును మీ చేతులకు అప్పగిస్తూ
మహిమ, ఘనత, ప్రభావాలు నీకే పొందుకోమని నజరేయుడనే యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రభు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించును.